నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏబీసీ గ్రూప్ ఇంటర్నేషనల్ పటేల్ మార్కెటింగ్ గ్రూప్ శుభగృహ గ్రూప్ నిర్మించిన ఏబీసీ స్పేస్ట్రీ ఎక్స్పీరియన్స్ సెంటర్ హోమ్ సొల్యూషన్ కేంద్రం హైదరాబాద్ శంషాబాద్ వద్ద ప్రారంభమైంది. దాదాపు 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ టైల్స్, బాత్ ఫిట్టింగ్స్, కిచెన్ ఫర్నిచర్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ వంటి అనేక విభాగాల్లో అంతర్జాతీయ బ్రాండ్ల ప్రాడక్టులను అందిస్తుంది. జాగ్వర్ గ్రూప్ ప్రమోటర్ రాజేష్ మెహ్రా, ఏబీసీ గ్రూప్ చైర్మన్ మహమ్మద్ మాదాని ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇండ్ల డిజైన్ నిర్మాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే తమ లక్ష్యమని ఏబీసీ స్పేస్ట్రీ ప్రకటించింది. ఇది ఒకసారి వాటర్ 30 days అదే వాటర్ హీటర్ దాన్ని పెట్టుకుంటుంది. హీటర్ కూడా ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ నేతృత్వంలో ప్లకార్డులతో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తుందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్దంగా లభించిన అధికారులను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును తొలగించి రామ్జీ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. దానికి 40% తగ్గిస్తే వాళ్ళు ఇచ్చేది 75 అది పబ్లిక్ అది తెలుసుకోవాల్సింది. ఇది రాకుండా మహాత్మా గాంధీ చెప్పిన వాడు ఎవరు కలిసినట్టు మనం పరిగణించాలి. మనం ఏది చేసినా కాంగ్రెస్ ముందుగా మంచి పని చేసింది. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ఎదుర్కొంటే రూలింగ్ పార్టీ ఓర్వలేక సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ అయినా మనం మీద ఉదయం ప్రయత్నం చేస్తాం. మిగతా వాళ్ళు చాలా అన్యాయపోతారు. 75 రోజులే వాళ్ళు ఇచ్చి తగ్గిన 50 రోజులు మన స్టేట్ రూరల్ లెవెల్లో మనము చెప్పాలని మన కార్యకర్తలు కూడా అందరూ కూడా సైన్యంగా పనిచేసి నేను ఈ రోజు సమావేశమైన మన మినిమం మేడం ద్వారా ఇక్కడనే కాదు సెంట్రల్కి వెళ్ళాలి, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. అప్పుడు ఆమె రైట్స్ అది అదే ఇక్కడ విశేష మా డిసిసి గారికి పేరు నమస్కారము. సో ఏంటంటే ఈ రోజు ప్రోగ్రాం ఏ విషయంలో అంటే గాంధీజీ పేరు తగ్గించి వేరే పేరు పెట్టి ఆ స్కీమ్లని మొత్తం మార్చేయాలని ప్లాన్ చేసిన బీజేపీ నాయకులు, బీజేపీ పీఎం అదానీ, అంబానీ అదానీలకు చేసిన మన మోడీ గారు చాలా దారుణంగా
మన దయచేసి ఓన్లీ మీడియా వాళ్ళు ముందు నిలబడాలని మనవి, మిగిలిన మీడియా వాళ్ళు కూడా కొద్దిగా చేసుకొని కూర్చుంటే బాగుంటుందని మనవి. దయచేసి ఇక్కడ ముందు ఎవరు నిలబడకుంటే అందరు కూర్చోవాలని మనవి. మొత్తం వందలాది మంది బీజేపీ సర్కార్ చేసిన మహాత్మా గాంధీ విరుద్ధంగా ఉన్న ఎంజీ నరేగాని మార్చిన దానికి విరుద్ధంగా ఇక్కడ ఒక సంగ్రామం, ఒక ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అలాగే మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి పంచాయతీలో ఈ ఆందోళన జరుగుతోంది. మహాత్మా గాంధీ పేరు మార్చడమే కాదు, మహాత్మా గాంధీ పేరు తీసేసినందుకు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్న బీజేపీ సర్కార్ని విమర్శిస్తున్నారు, ప్రజలు కోపగిస్తున్నారు. మళ్ళీ ఈ చట్టానికి పేరు మార్చి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మన తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, విశ్వవ్యాప్తంగా. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎందుకు ఈ మార్పు? దేశ విరుద్ధంగా పనిచేసే బీజేపీ మహాత్మా గాంధీ పేరుని ఓర్చుకునేది లేదు. అందుకనే మేము కూడా ఈ మార్పుని సైలెంట్ గా చూస్తూ ఉన్నాము. ఈ ఆందోళన వీధి వీధికి తీసుకువెళ్లి. అందరికీ నమస్కారం. ఏదైతే సనత్ నగర్ నియోజకవర్గంలో డాక్టర్ కోటా నీలిమ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ నిరసన కార్యక్రమం మేము చేయబడుతున్నామో, దానికి చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు, అదే విధంగా పబ్లిక్ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క సభ తర్వాత సచిన్ సావంత్ గారు, ఏఐసిసి సెక్రటరీ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి యొక్క సందేశం తర్వాత మేము ఒక చిన్న పాదయాత్ర కూడా ప్లాన్ చేయడం జరిగింది. బస్తీలలో వెళ్లి పాంప్లెట్స్ పంచి, ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగిందో, విబిజీ రామ్జీ చట్టం ఏదైతే తీసుకురావడం జరిగిందో, దానికి విరుద్ధంగా పాంప్లెట్స్ పంపిణీ కూడా చేసి ప్రజలకందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం చేయబడుతున్నాము. ఈ యొక్క విబిజీ రామ్జీ చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో, అది పేదలకు, నిరుద్యోగులకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది, యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ హక్కులు కల్పించే ఒక యాక్ట్, ఉపాధి హక్కు కల్పించే ఒక చట్టం ఇది. దాన్ని కాలరాస్తూ ఈ రోజు ఆ ఉపాధి ఇచ్చే హక్కుని కూడా తొలగించే ఒక కార్యక్రమం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దాంతో పాటు ఇందులో ఎన్నడూ కాంట్రాక్టర్స్ లేవు. ఈసారి కాంట్రాక్టర్స్ ని కూడా కలిపేసి ప్రైవేట్ వ్యక్తులకు బెనిఫిట్ చేసేలా యొక్క బీజేపీ ప్రభుత్వము కార్యాచరణ చేస్తుంది. హక్కులని కాలరాసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుందో, దానికి విరుద్ధంగా సికింద్రాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు. ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందించిన డిఎస్ఆర్ లైఫ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డి సుదర్శన్ రెడ్డికి హైఫై స్టార్ పిల్లర్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, హైనన్ స్టార్ పిల్లర్స్ సంస్థ డైరెక్టర్ శివకుమార్ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ, ఆయా రంగాల్లో సేవలందిస్తున్న వ్యక్తులకు పురస్కారాలను అందించడం వల్ల ఇతరులకు స్ఫూర్తి కలుగుతుందన్నారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, అవార్డును అందజేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. कोई साइड को ना कोई साइड को
కొంచెం 4 రాబోతున్నా నీదే కనబడుతుంది సార్ ప్లీజ్ సార్ లోకల్ లాంగ్వేజెస్ లో న్యాయ ప్రక్రియలను ప్రజలకు అర్థమయ్యేలా చేయాలన్న ఆలోచనకు పదవి ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా నేలపై నిలబడి ఒక సామాన్య మనిషిగా ఉండటం ఆయన గొప్పతనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.